వెంకన్న గారు, మీరు అందరు అభిమానులతో పాటు పెద్ద పెద్ద వాళ్ళు మీ అభిమానులు, దివంగత నేత వైఎస్ఆర్ గారు కూడా మీ పల్లె కన్నీరు పెడుతున్న పాటకి మంచి అభిమాని. అది నా అదృష్టం. రవిచంద్ర తీసుకుపోయి అప్పుడు ప్రస్థానం అప్పుడు పరిచయించినాను. అది చేసిన న్యాయమైన డిమాండ్. తర్వాత బసిరిబాబు కాలప్పుడు పరిచయం. ఆ పాట నిజంగా ఇష్టపడ్డాడు. నాకు ఆయనతో మిగతా వాళ్ళందరికీ ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఒక అధికారం ఉన్న వాళ్ళు అట్లా ఉండటం నేను నన్ను కూర్చోబెట్టిన అట్లే ఉంటారు. కానీ ఆయన కొన్ని నాకు అది నేను చాలా ఇష్టపడ్డాను. అందుకే నేను ఎప్పుడు ఇంతవరకు ప్రతి ముఖ్యమంత్రి పాటలు రాసినాను. మామూలు తిట్లే నేను వాళ్ళు రసం కోరి ఆయన మీద ఏం రాయలేను. ఎందుకంటే నాకు ఎందుకో వ్యక్తిగతంగా తను ఒక ఇది మొక్క సాక్షి టీవీ అనే చెప్తాను, నేను ఇంకోటి మీరని చెప్తాను. జనరల్గా ఆయన ఆ కట్టు బట్ట గ్రామీణ పెద్దరికం, తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులు అది ఎంత కొన్ని దుర్వినియోగం అని ప్రచారం చేసిన నాకు తెలిసిన వాళ్ళు ఒక 50 మందికి గుండె ఆపరేషన్లు అయినాయి. అది చిన్న మార్పు కదా, అదంతా ఈజీ. ఇవాళ మా ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడచ్చు. అట్లా ఆయన తర్వాత కార్పొరేట్ స్కూల్ కాలేజీల ఫీజులో మారిపోయి తర్వాత 60 రూపాయలు ఎన్నిక నరకం చూస్తుంది. ముసలోళ్ళకు కుంటోళ్ళకు వాళ్ళకి 200 రూపాయలు ఒకసారి వచ్చే వరకు ఇద్దరికి భార్య భర్తలు వస్తే ఏ బియ్యం తెచ్చుకున్న బిడ్డ 60 రూపాయల బియ్యం తెచ్చుకుంటా, ఇన్ని బీడీలు తెచ్చుకుంటా, బతున్న బిడ్డ అనే ఒక మాట. కొన్ని విషయాలు మనం గుర్తించాలి మన రాజకీయాలతో కానీ మన విధానాలతో. అది రాజశేఖర రెడ్డి వ్యవస్థ పరిధిలోనే ఈ పేద ప్రజలకు చేయాలనే సంకల్పం ఉన్నవాడు. ఒక్కసారి ఆ పాట, ఎందుకంటే ఆ పాట ఎంతమందిని ఎన్ని విధాలు నేను ప్రత్యక్షంగా చూశాను. నా అదృష్టం కూడా ఫీల్ అయినాను. అందుకే రాసా. లేకుంటే అంశవాడు ఎందుకు ఇస్తా, ఆయనకు ఆ పాట అయినా నచ్చి ఎవరు పెట్టి అంశవాడు వచ్చి నాకు పని కట్టుకుని అంశవాడికి అంత చిన్న వయసులో పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.